नमः श्री महागणाधिपतये नमः श्री सरस्वत्यै नमः భక్తులారా వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింద సుందర యుద్ధకాండలు పూర్తి చేశాం. ఉత్తరకాండలో కూడా 8 సర్గలు పూర్తి చేశాము. 9వ 8 7 ఎన్ని పూర్తి చేశాము? 7 సర్గలు పూర్తి చేశాం. 8వ సర్గలోని 14వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 15వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. ततः कालायनं ततः कालायसं शूलं कंटकैर्बहुभिश्चितं प्रगृह्याभ्यहनद्देवं स्तनयोरन्तरे दृढं. ఆ మాల్యవంతుడు మూర్ఛపోయిన తర్వాత మళ్ళీ తెప్పరిల్లి ముండ్లతో నిండిన ఇనుప శూలాన్ని తీసుకొని దాంతో విష్ణు యొక్క వక్షస్థలం మీద కొట్టాడు. తథైవరణరక్తస్తు ముష్టినా వాసవానుజం తాడయిత్వా ధరున్మాత్రాం అపక్రాంతో నిశాచరః. ఆ తర్వాత ఇంకా పిడికిలితో కూడా గుద్ది కొంచెం దూరం వైదొలిగాడు. తతోంబరే మహాన్ శబ్ద సాధు సాధితి చోద్ధిత అహచ్చ రాక్షసో విష్ణు గరుడం చాప్య తాడయేత్. అప్పుడు ఆకాశంలో పెద్ద శబ్దం, బాగు బాగు అని శబ్దం ఆకాశంలో వినిపించింది. ఆ రాక్షసుడు విష్ణువును కొట్టిన తర్వాత గరుత్మంతుణ్ణి కూడా కొట్టాడు. వైనతేయస్ అంటే వీళ్ళు రాక్షసులు మాయా యుద్ధం చేస్తారు కదా, ఆకాశంలో కూడా ఎగిరి. ఆకాశంలో ఉన్న రాక్షసులు చాలా బాగా చేసావు అని అరిచారన్నమాట. వైనతేయాస్తతః క్రుద్ధః పక్షపాతేన రాక్షసం వ్యపోహద్బలవాన్ వాయు శుష్కపర్ణ చయం యథా. అప్పుడు గరుత్మంతుడు కోపించి ఎండుటాకుల ప్రోగును ఎలా తన రెక్కల గాలితో ఎగరగొడతాడో ఆ విధంగా రాక్షసుని తన రెక్కల గాలి చేత ఎగరగొట్టాడు. ద్విజేంద్ర పక్షవాతేన ద్రావితం వీక్ష పూర్వజం సుమాలి స్వబలై సాద్ధం లంకామభిముఖో యయో. తన అన్నయ్య మాల్యవంతుడు గరుత్మంతుడి యొక్క రెక్కల గాలికి ఎగిరిపోవటం చూచి సుమాలి సైన్యంతో లంక వైపు వెళ్ళాడు. పక్షవాత బలోద్ధూతో మాల్యవానపి రాక్షసః స్వబలేన సమాగమ్య యయో లంకాం హ్రియావృతః. మాల్యవంతుడు సిగ్గుపడి వాడు కూడా లంకలో ప్రవేశించాడు. మళ్ళీ ఏవంతే రాక్షస రామహరిణ కమలేక్షణ బహుశ సంయుగే భగ్నాః తప్రవరణాయకా. ఇదంతా అగస్త్యుడు చెప్తున్నాడు కదా, అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటాడు వాల్మీకి. అగస్త్యుడు రాముడితోడు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? అందరూ కూడాను రాముణ్ణి, వాడి పేరేంటి, అదే ఇంద్రజిత్తు, మేఘనాథుడే అసలు పేరు. వాడిని చంపినందుకు అందరూ పొగుడుతున్నారు. అంతకన్నా బలవంతుడిని చంపాను కదా, వాళ్ళని పొగడకుండా, వాళ్ళని చంపినందుకు పొగడకుండా వీళ్ళని ఎందుకు చంపినందుకు పొగుడుతున్నావంటే అగస్త్యుడు ఇదంతా చెప్తూ వస్తున్నాడు. పూర్వీకుల ఆ రాక్షసుల పూర్వీకుల వృత్తాంతం అంతా. ఓ రామా, మహావిష్ణువు ఈ విధంగా విష్ణు వంశమే రాముడు, విష్ణువే అవతారమే కదా రాముడు కదా. అయినా మహావిష్ణువు గురించి రాముడు చెప్తున్నాడు. మహావిష్ణువు ఈ విధంగా ఆ రాక్షసులను యుద్ధంలో అనేక పర్యాయాలు వాళ్ల యొక్క ప్రధానమైన నాయకుల్ని చంపివేసి ఓడించాడయ్యా. అశక్నువంతస్తే విష్ణుం
ప్రతియోద్ధుం భయార్థిత చక్వా లంకాంకతా వస్తుం పాతాళాం సహపత్నయేయ. ఆ తర్వాత రాక్షసులు విష్ణువుని ఎదిరించి యుద్ధం చేయచాలగా భయపీడితులై లంకను విడిచి భార్యా సహితులై పాతాళానికి వెళ్ళిపోయారు. ఎక్కడి నుంచి? లంక నుంచి. సుమాలినం సమాసాధ్య రాక్షసం రఘుస్వత్తమ స్థిత ప్రఖ్యాత వీర్యాస్తే వంశే సాలకటంకటే రమ. సాలకటంకట వంశంలో ప్రసిద్ధమైన పరాక్రమం గల ఆ రాక్షసులు సుమాలి పాలనలో ఉన్నారు. ఏత్వయా నిహతాస్తేతు పౌలస్య నామ రాక్షస సుమాలి మాల్యవాన్ మాలి ఏ చ తేషాం పురస్సరా సర్వ ఏతే మహాభాగ. రావణ బలవత్తర, నీవు చంపిన రాక్షసులు పులస్య వంశానికి చెందిన వారయ్యా. సుమాలి, మాల్యవంతుడు, మాలి వాళ్ళ పూర్వీకులు వాళ్ళందరూ కూడా చాలా గొప్పవాళ్ళు. రావణుడి కన్నా కూడా అధిక బలవంతులు వాళ్ళు. రేపు మనం 25వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.